సహస్ర పుట్టినరోజు నాడు కేక్ తినిపించిన బాలుడే చాకుతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేయడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. 2 ఏళ్ల క్రితం సహస్ర ఇంటి పక్కన భవనంలోకి బాలుడి కుటుంబం మారినట్లు పోలీసులు గుర్తించారు. ఓటీటీలలో క్రైమ్ సిరీస్లను చూసి దొంగతనానికి బాలుడు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. చోరీ చేసే సమయంలో సహస్ర గమనించి బిగ్గరుగా అరవడంతోనే హత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. దొంగతనానికి 2 రోజుల ముందే తన పథకాన్ని పేపర్పై నిందితుడు రాసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అన్ని ఆధారాలను సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న చాలా మందిని కూడా విచారించారు. వాళ్ళు ఆగుతలేరు కదా. ఇంకా కెమెరా ఇంత మంది